కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి, ఆమ్సెట్, పాలిసెట్, ఏపీఆర్జేసి, సైనిక్, నవోదయ. ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. అగ్ని ప్రమాదంలో సర్వస్వం కోల్పోయిన పేద మహిళ దాతలు ఆదుకోవాలని విజ్ఞప్తి. కాకినాడ జిల్లా కోటనందూరు మండలం భీమవరపుకోట గ్రామంలో 29/1/25 తేదీన బుధవారం మధ్యాహ్నం 2:30 సమయంలో బీజా మహాలక్ష్మి అను ఆమె తాటాకుల ఇల్లు అగ్నికి ఆహుతి అయింది. ఈ ప్రమాదంలో 2 రోజుల క్రితం తీసుకున్న డ్వాక్రా రుణం 60,000 రూపాయలు, 2 తులాల బంగారం, 30 తులాల వెండి పట్టీలు, ఇవి కాకుండా సుమారు 1,00,000 రూపాయల ఆస్తి నష్టం జరిగిందని బాధిత మహిళ తెలియజేసింది. బాధిత మహిళ సింహాచలం, భర్త చనిపోయి చాలా రోజులైంది. దళిత కులానికి చెందిన ఈమె రొయ్యల ఫ్యాక్టరీలో పనిచేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరగటం కట్టుబట్టలతో నిలువ నీడ లేకుండా వీధిన పడింది. ఈమెను తెలుగుదేశం కార్యకర్తలు, వైసీపీ కార్యకర్తలు పరామర్శించారు. ఈమె కడు పేదరికం చూసి దాతలు ఎవరైనా ముందుకొచ్చి ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. నేను పొట్టగడకి ఎక్కడికో పనికి వెళ్ళాను సార్. పనికి వెళ్ళి వచ్చేటప్పటికి ఇలా ఇల్లు కాలిపోతుందని మా నాయకులందరూ వచ్చి ఫోన్ చేశారండి. ఫోన్ చేస్తే బాబు ఇల్లు కాలిపోయిందా, నాకు ఎవరు కూడా వెనక ముందు లేరు, ఇంట్లో డబ్బులు ఉన్నాయి, నగలు ఉన్నాయి, అలాగనే ఎంత బాధపడి ఏడ్చాను. నాయకులందరూ కూడా వచ్చి అమ్మ మా ప్రభుత్వానికి చెప్పుదాం, నీకు న్యాయం చేపిస్తాం అని నాయకులందరూ వచ్చి చెప్పారు. కొట్టుకున్న బట్టలతో ఉన్నాను, బట్టలన్నీ కాలిపోయాయి. బంగారం కూడా 2 తులాల బంగారం కాలిపోయింది. బంగారం కూడా లేదు, 70,000 డబ్బు, రైస్ అంటే 50 కేజీల రైస్, ఒక టీవీ, 2 గ్యాస్ బండ్లు, ఒక బీరు, ఏం కూడా లేదండి. అన్ని కూడా పోయండి. ఓల్డీ కట్టుకున్న బట్టలతో ఉన్నామండి. ఏం కూడా ఇంట్లో ఏది కూడా లేదండి. నూనెలని, బియ్యాలని అన్ని కూడా తెచ్చుకొని ఏదో నా కష్టార్జితం మేము చేసుకున్నామండి. పాస్బుక్లు, ఆధార్ కార్డులు, కోటలు అన్ని కూడా కాలిపోయింది. ఆధార్ కూడా లేదండి. నాకు నిరుపేదరంగా ఉన్నానండి. ఒంటి మీద ఒక వస్త్రం కూడా, నా వస్త్రం తప్ప, ఒంటి మీద వస్త్రం తప్ప ఏది కూడా లేదండి. నాకు ఏదో సాయం చెయ్యండి. నిరుపేదరాలండి. నాకెవరు అంటే కుటుంబం ఉన్నారు, అందరూ ఉన్నారండి. భర్త చచ్చిపోయాడండి, పాప ఉందండి, పాప ఇంటికి ఇచ్చేసానండి. నాకు వాళ్ళ మీద నేనే బతకాలండి. ఎన్నో బాధపడుతున్నానండి, ఎన్నో కష్టపడుతున్నాను. భర్త చచ్చిపోయిన కాడి నుంచి ఇల్లు కాలిపోయి ఏం కూడా లేకుండా అయిపోయింది సార్. ఏమి కూడా టీవీ అటు, ఫ్యాన్ అటు, ప్రతి కూడా బియ్యం, 50 కేజీలు బియ్యం, నూనె డబ్బా, మొత్తం బంగారం ఏంటంటే ఏంటంటే 15 తులాలు ఎండిపోయిందండి. 2 తులాలంటే బంగారం పోయిందండి. 60,000 అంటే డ్వాక్రా ఈ నెలలో తీసుకున్నానండి. డ్వాక్రా ఇంకా డ్వాక్రా కూడా కట్టలేదు సార్. బీరోలో పెట్టెళ్ళాను సార్. ఇంకా ఏం కూడా లేవండి సార్. నా నేను కట్టుకున్నా నా బట్టలు, నా ఒంటిపోయిన బట్టలు తప్ప ఏం కూడా లేవండి. నాకు ఎవరు కూడా కొడుకు పుట్టిన కొడుకు కూడా లేడండి. భర్త కూడా సరిపోడండి. బిడ్డ ఉందంటే, ఒక ఆడబిడ్డ ఉందంటే ఆడబిడ్డ దారి చేసుకున్నామండి. ఇంకా నాకు వాళ్ళ మీద నేనే బతకనండి. నాయకులు అందరూ వచ్చి నేను ఆదర్శి మీకు ఏదైనా నేను న్యాయం చేస్తున్నామని చెప్పారండి. అలాగే నిన్నబట్టి అలాగే ఏడితే కూర్చుంటానండి. ఏం కూడా లేవండి. నిన్నబట్టి కొట్టుకున్న బట్టలతో ఉన్నానండి. నా దగ్గర ఏం కూడా ఒక వస్త్రం లేదు, ఏం కూడా లేదండి. ఆధార్లు మొత్తం కూడా కాలిపోయింది. కోట కానీ సార్ అందరికీ నమస్కారం అండి. అయితే బాబు ఈవిడ మాకు తెలిసి ఉన్న దగ్గర నుంచి బీజా సింహాచలం అనే ఆమె, వాళ్ళ భర్త, ఈమె కూతురు అండి. భర్త చనిపోయాడు, కూతురికి పెళ్లి చేసింది. ఫస్ట్ నుంచి కూడా చాలా కష్టాలు పడుతూ బ్రతుకుతూ వచ్చిందండి. అయితే ఇలా ఉన్న క్రమంలో ఈవిడ పనికి వెళ్ళిపోయిన తర్వాత అనుకోకుండా తన ఇల్లుకి ఇలా మంటల రూపంలో పెద్ద ఎగిసి పడుతుంటే మేము అందరం చూసి ఒకరికొకరు చెప్పుకొని గ్రామస్తులు అందరం వచ్చి బకెట్లతో నీళ్లు మోసి ఆరిపోయామండి. ఈ లోపల ఫైర్ ఇంజిన్ ఫోన్ చేసామండి. ఫైర్ ఇంజిన్ వారు కూడా వచ్చి సకాలంలో రాలేకపోయినా లేటుగా వచ్చి వారు కూడా వారి యొక్క సహాయ సహకారాలు అందించారండి. వారు కూడా సర్టిఫికేట్ ఇచ్చారు. అయితే ఈమెకి లోపలంటూ ఏమీ లేకుండా సమస్తం కూడా కాలిపోయండి. మొన్న డ్వాక్రా తీసుకోవడం కూడా యథార్థం అండి, అది మా అందరికీ తెలుసు. ఆ డబ్బులు కూడా కాలిపోయండి. ఇంట్లో అంటూ ఇంక ఏమీ లేవండి.
మా రాజకీయ పరంగా మేము అందరికీ మా విజ్ఞప్తి మేము చేస్తున్నామండి. ఈ విధంగా కూడా గవర్నమెంట్ వారు ఏమన్నా సహాయం చేసి ఇన్ని ఆదుకుంటారని ఆశపడుతున్నాం. ఈవిడైతే మా తోడుకోవాలండి. ఈవిడకైతే మరి భర్త చనిపోయాడండి, రెక్కలు కట్టుంది, బతుకుతుంది. ఆ కొట్టగడికే మరి పనికి వెళ్ళిపోయిందండి. పనికి వెళ్ళి 2 గంటల టైంలో మరి ఆ ఇల్లు ముట్టుకుందండి. ముట్టుకున్న టైంలో ఎవరు లేక శుభ్రంగా ఇంట్లో బియ్యం అని, బట్టలని, అన్ని నగలన్నీ అన్ని కాలిపోయాయండి. డబ్బులతో సముద్రం బూడిదైపోయాయండి. అక్కడికి ఆవదారు కూడా లేదు, బతుకుదారు కూడా లేదండి. మరి నేను తోడుకోవాలండి. మేము కూడా అవన్నీ చూసి చాలా బాధపడి ఏడ్చామండి. ఏడ్చిన తర్వాత మరి అవన్నీ చూసుకొని ఆ పిల్ల వచ్చి ఏడ్చిందండి. మరి ప్రభుత్వం మరి ఆవిడకి అండగా ఉండి సాయం చేసి ఆవిడకి ఏదైనా మేలు చేయాలని మేము కోరుకుంటున్నామండి. ఆవిడకి అయితే ఏ ఆధారం, ఎటువంటి ఆధారం కూడా లేదండి. మీరే సాయం చేయండి మరి.